నేను రమాదేవి అడ్వకేట్గా చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మూలపేటలో మహిళా దినోత్సవం చేస్తున్నారు. ఏ ఇయర్ తప్పకుండా చేస్తుంటారని ఈ వహిదా గారు చేస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఏర్పడి ఆవిడ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్లస్ ముందున్న అందరికీ కూడాను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఎవరైనా సరే ఆలోచించడం ఏంటంటే సొసైటీ మనకి ఏమిచ్చింది కాకుండా మన సొసైటీకి ఏమి ఇచ్చారని ఆలోచిస్తాం. తద్వారా సొసైటీ మన ఇల్లు సొసైటీ తద్వారా ప్రపంచం మొత్తం బాగుపడుద్ది. అట్ ది సేమ్ టైం వచ్చేసి ఈరోజు మేము ఎక్కడున్నామంటే మా ఆయనకున్న అన్నదమ్ములో అట్ ది సేమ్ టైం డాడీ మమ్మీ ప్రతి ఒక్కరు మగవాళ్ళు ఏదో ఒక రూపంలో మాకు సపోర్ట్ ఇచ్చారండి. ఇప్పుడు మీడియా తీసుకునే వాళ్ళు అయితే ఉంది, ప్రైజ్లు ఇచ్చిన ముందున్న మగవాళ్ళు వెనకన్న మగవాళ్ళు ప్రతి ఒక్కరు మాకు పర్మిషన్ ఇవ్వడం కానీ మీరు వెళ్ళండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే మేము ఈ ఏజ్లో ఉన్నామండి. బట్ కొందరిలో అలా జరగట్లేదండి. వాళ్ళకి మేము ఒకటే ఒక విన్నపం ఇచ్చుకుంటున్నామండి. మమ్మల్ని నెత్తి మీద పెట్టుకోమని చెప్పట్లేదు, లేదా మాకేదో గొప్పగా చేయమని చెప్పట్లేదు. మాకు జస్ట్ గౌరవం ఇచ్చి ఒక చిన్న మాట మామూలుగా మాట్లాడేసి మాకు పోయే వేకి మాకు బాట ఏకపోయినా పర్లేదు, అడ్డు చెప్పకపోతే చాలండి. సో ఈరోజు మమ్మల్ని ఈ రకంగా సెలబ్రేట్ చేసుకుని ఇచ్చిన ప్రతి ఒక్క మగవాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ చేసిన వహిదా గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.